ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 30వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ఆలకించబడే ప్రార్థన. దేవుని వాక్యం చదువుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదై ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మేము మీకోసం భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డలారా, ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారా? కొంత సమయం ప్రార్థనలో వాక్య ధ్యానాలు ఉంటున్నారా? దినదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం సాయంకాలం మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? ఆ రీతిగా మనం చేసినప్పుడు మన యొక్క కుటుంబాలు, మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. కనుక మన అనుదిన జీవితం ప్రార్థనతో, వాక్యంతో ప్రారంభించాలి. దేని బిడ్డలారా, మనం ఈ సమయంలో చదువుకునేటువంటి భాగంలో మనం చూసినట్లయితే మరి ముందు స్వస్థత గురించి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాస్తాడు. మరి స్వస్థత ఎవడైనా విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుందని, ప్రభు అతను లేపినని, అతను పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతాడని వాక్యాలు చూస్తున్నాం. అవును దేని బిడ్డలారా, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే విశ్వాసం, ప్రార్థన, విశ్వాసం రెండు కూడా కలిసి వెళతాయండి. ఈ ప్రార్థన చేసి విశ్వాసం లేకపోతే దానివల్ల మరి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకవారికి ఫలం దయచేవాడు నమ్మవలను కదా అని మరి దేవుని వాక్యం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డారా, మనం విశ్వాసం, మరి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపడతారని, ఆ విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు జరగవని చూస్తున్నాం. కాబట్టి మీరు స్వస్థ పొందేలాగా మీ పాపాలను ఒకరొకరు ఒప్పుకోండి, మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి అంటాడు. నీతిమంతుని ప్రార్థన చాలా శక్తివంతంగా మరియు చాలా ప్రభావవంతంగా ఉంటుందని యాకోబు భక్తుడు రాస్తాడు. అవును దేవుని బిడ్డారా, బైబిల్లో మనం సామెతల గ్రంథంలో నీతిమంతుల గురించి మనం చదువుతున్నాం. నీతిమంతుని ప్రార్థన ప్రభువుకు ఆనందకరమని దేవుని వాక్యం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఏలియా నీతిమంతుడిగా ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. నీతి, భక్తి, విశ్వాసం లేకుండా దేవుడు మన ప్రార్థనకి ఎన్నడూ కూడా జవాబు ఇవ్వడండి. కనుక ఈ దీంట్లో ఏది లోపించినా కూడా మన ప్రార్థన ప్రభువు మనకు వినడు, మన ప్రార్థన జవాబు రాదు. నీతిమంతుడు ప్రార్థన చాలా శక్తివంతంగా, ప్రభావవంతంగా ఉంటుంది. ఈ వాక్యం పరస్పర నిందారహితం, నిజాయితీతో కూడిన ఒప్పుకోలు, సమాజ ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం ద్వారా శారీరక, ఆధ్యాత్మిక స్వస్థను పొందే మార్గాన్ని చూపిస్తుంది. దేవుని బిడ్డ, ఒకవేళ మరి నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ కష్టంతో బాధపడుతున్నావో దేవుని బిడ్డ, ఒకవేళ మీ భార్య భర్త మధ్య సమాధానం లేదేమో, లేకపోతే నీ భర్త నిన్ను విడిచిపెట్టి, నీ భార్య నిన్ను విడిచిపెట్టి మరి వేరే స్థలంలో ఉన్నారేమో, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారేమో, దేని బిడ్డ ఈ సమయంలో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప సమాధానం, మీ సమస్య నుంచి విడుదల దయచేసి మీ కుటుంబాల మధ్య నెమ్మది, సమాధానం దయచేస్తాడు. ఉద్యోగుల విషయంలో, ఆరోగ్య విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన అంటాడు. ఒకరినొకరు మీ పాపాలు ఒప్పుకోండి అంటాడు. అవును దేవుని బిడ్డలారా, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని మనం కీర్తన గ్రంథంలో చూస్తున్నాం. కనుక ఒప్పుకోవాలి. ఇది విశ్వాసుల మధ్య పారదర్శకతను, బాధ్యతను పెంపొందిస్తుంది. ఈ దేవుని పాపాలను ఒప్పుకోవడంతో పాటు ఇతరులతో, దేవునికి మన పాపాలు ఒప్పుకోవడంతో పాటు ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక బలహీనత జయించడానికి సహాయపడుతుంది. కనుక పరస్పర ప్రార్థన, ఒకరికొకరు ప్రార్థించడం ద్వారా ఐక్యత మరియు ప్రేమ పెరుగుతుంది. ఇది స్వస్థతకు దారితీస్తుందని వాక్యాలు చూస్తాం. నీతిమంతుని ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుందట. ఏలియా ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. శక్తివంతంగా ఉన్నది ఎందుకంటే అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. నీతి, భక్తి, విశ్వాసం ఉందా దేవుని బిడ్డారా? నీతిమంతుని ప్రార్థన శక్తివంతంగా, క్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులుగా మార్చబడిన వారి విశ్వాసుల ప్రార్థన దేవుని చిత్తానుసారం ఉండి గొప్ప మార్పును తీసుకురాగలదు. స్వస్థ ఈ వచనం శారీరక రుగ్మతల నుండి మాత్రమే కాకుండా పాపం వల్ల కలిగే ఆత్మీయ వ్యాధుల నుండి కూడా విడుదల, స్వస్థ పొందడాన్ని సూచిస్తుంది. కనుక విశ్వాసులు ఒకరినొకరు తోడుగా ఉంటూ నిజాయితీతో ప్రార్థిస్తూ దేవుని శక్తిని అనుభవించమని ప్రోత్సహిస్తుంది. కనుక దేవుని బిడ్డ,
నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు, మన ప్రభు మన ప్రార్థనకి ఇచ్చే జాబులు ఖచ్చితమైనవి, పరిపూర్ణమై మేలుకరమైనవి. రొట్టెనడితే రాత్రినిత్తునా అని మనల్ని ప్రశ్నిస్తున్న మన ప్రభు మనకు అవసరమైన రొట్టెనే ఇస్తాడు కానీ రాత్రినివ్వడు. అయితే మన ఆత్మీయ అంధకారాన్ని బట్టి ఆయన ఇచ్చే రొట్టె మన కళ్ళకు రాయిలా కనిపిస్తుంది. అనేక సార్లు మనకు అవసరం లేని రాయినే మనం అడుగుతుంటాం. అలాంటి సమయంలో ఆయన మనకు అవసరమైన రొట్టెనే ఇస్తాడు తప్ప మనం అడిగిన రాయినివ్వడు. ఆలకించబడని ప్రార్థనగాను, జాబురాని ప్రార్థనగాను మనం అనుకునే ప్రార్థనగా ఆయన ఈ పాటికేనే సరైన జాబ్ ఇచ్చి ఉంటాడు. మనం నిదానించి గమనిస్తే కానీ ఆ వాస్తవం మనకు అర్థం కాదు. ప్రభుకి మనకి మధ్య ఒక అందమైన స్నేహ సౌధం ఒక రోజులో నిర్మించబడదండి. అది ఒక చిన్న పరిచయంతో ప్రారంభమవుతుంది, మెల్లమెల్లగా గంటల సంభాషణగా మారిపోతుంది, చూస్తుండగానే రోజుల సహవాసంగా ఎదిగిపోతుంది, అనతి కాలంలోనే విడిపోని బంధంగా తయారవుతుంది. చివరికి ఒక అందమైన స్నేహ సౌధం రూపుదిద్దుకుంటుంది. దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితం ఎలాగుంది, నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుంది, నీలో విశ్వాసం, ప్రార్థన, మరి ఆ యొక్క విశ్వాసం, భక్తి, విశ్వాసం, నీతి దేవుని బిడ్డ నీలో ఉందా? అలాగ ఉన్నట్లయితే తప్పక దేవుడిని ప్రార్థన ఆలకించి బలమైన కార్యాలు జరిగించగలడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక, దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానాలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకుంటే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాకరిటని బిడ్డకు ధర్మం చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను. ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, వేదల్లో, నిందల్లో, నాయన ఆర్థిక సమస్యల్లో, అప్పులు ఊబుల్లో పడిపోయి లేవలేని స్థితిలో ఉంటున్నారో అటువారి పట్ల నీ బలమైన కార్యం జరుగుతుంది. వాళ్ళని లేవనెత్తండి ప్రభా. మా తండ్రి సీరియస్ కండిషన్లు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని మీరు కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవాహం చేస్తున్నావునా. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మా తండ్రి స్వదేశ విదేశాల్లో ఉద్యోగం లేక తిప్పబడితే ఎవరి బిడ్డలకు యేసు నామములో ఈ నెలలో వారి అర్హతకు మించిన ఉద్యోగాలు వచ్చినగాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకున్న చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును గాక. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయను, మారుమూల గ్రామంలో, మురికివాడలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయను నీ దీనదాసులను, దాసురాలను, విధురాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ యొక్క మన ఆయన సేవకు, ఈ హోలీ ట్రింటీకి నాయన ఎంతగానో మరి సహాయపడుతున్నటువంటి నీ బిడ్డలను, వారి కుటుంబాలు బహుగా దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని, కాపాడే దూతలు కావలించమని యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.